అమరావతి వెలగపూడి సచివాలయంలో కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సభ్యులు భేటీ కానున్నారు. కల్తీ నెయ్యిపై సిట్ నివేదిక, అసెంబ్లీ సమావేశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతి నిర్మాణం, పలు సంస్థలకి భూ కేటాయింపులపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, మరి కాసేపట్లో జరిగే కేబినెట్ భేటీలో అమరావతి నిర్మాణం, అదేవిధంగా సంస్థలకి భూ కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గంలో చర్చించే అవకాశాలున్నాయి. ఇక ఇవే కాకుండా ఇంకా ఎలాంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఈరోజు ప్రధానంగా సిట్కి సంబంధించిన నివేదికపైనే కేబినెట్ చర్చించబోతోంది. సిట్ ఈ మధ్య సిబిఐకి సంబంధించిన సిట్ దాదాపుగా 219 పేజీల ఛార్జ్షీట్ని, సప్లిమెంటరీ ఛార్జ్షీట్ని కోర్టులో నమోదు చేయడం జరిగింది. దాంట్లో అనేక సిట్కి సంబంధించి సిట్ నివేదికలో చాలా కీలకమైన అంశాలను పొందుపరుస్తూ కల్తీ నెయ్యికి సంబంధించిన అనేక వివరాలని అందులో పొందుపరచడం జరిగింది. అయితే ప్రధానంగా ఇందులో జంతు కొవ్వు కలిసిందా లేదా అన్న దాని మీద పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం మీద విస్తృతమైన చర్చ జరుగుతోంది. అదే వేదికగా రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య పెద్ద ఎత్తున వివాదాలు నడుస్తున్నాయి. దానికి సంబంధించిన నేపథ్యంలో ఈరోజు జరుగుతున్న కేబినెట్ పైన అందరి ఫోకస్ ఉండే అవకాశం ఉంటుంది. ప్రధానంగా కల్తీ నెయ్యికి సంబంధించి నెయ్యి సరఫరా చేసే క్రమంలో గతంలో 2019కి ముందు ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, ఆ తర్వాత నిబంధనలు మార్చిన క్రమంలో ఎవరెవరికి ఇట్లాంటి నెయ్యి సరఫరా చేశారు, అట్లాంటి సమయంలో వాటికి సంబంధించి సడలించిన నిబంధనలు ఏంటి, వాటన్నిటిపైన ఈరోజు కూలంకషంగా సిట్టు ఈరోజు దానికి సంబంధించి ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. సిట్టులో కీలకమైన సభ్యుడిగా ఉన్న ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. డీజీ ఇప్పటికే కేబినెట్ హాల్కి చేరుకున్నారు. అలాగే ఇంటెలిజెన్స్ డీజీ కూడా చేరుకోబోతున్నారు. మనం ఒకసారి చూడవచ్చు, ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి ఇప్పుడే కేబినెట్కి చేరుకుంటున్న నేపథ్యం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి 4 రోజులుగా ఆయన గత 3 రోజులుగా కుప్పంలో పర్యటన చేశారు. ఆ తర్వాత నిన్న హైదరాబాద్లో ఉన్నారు. ఆయన అక్కడి నుంచి కేబినెట్కి హాజరవుతున్నారు. మరి కాసేపట్లోనే కేబినెట్ ప్రారంభం కాబోతుంది. ఈరోజు కేబినెట్ సింగిల్ అజెండాగానే కొనసాగుతోంది. సిట్ నివేదికపైనే కేబినెట్ పూర్తి స్థాయిలో దృష్టి సారించబోతోంది. ఎందుకంటే అనేక అంశాలు దీని చుట్టూ ముడిపడి ఉన్నాయి. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలు సిట్ నివేదిక ప్రతిపక్షానికి క్లియరెన్స్ ఇచ్చినట్టు, లేకపోతే కల్తీ జరగలేదన్నట్టుగా ప్రచారం చేస్తోంది. కానీ అది వాస్తవం కాదు. కల్తీ జరిగిందని సిట్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే జంతు కొవ్వుకు సంబంధించి కల్తీ జరిగిందా లేదా అన్న దాని మీదే చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఎన్డీడీబీ గతంలో ఇచ్చిన నివేదికలో ఆవు మొత్తం ఈ నెయ్యిలో జంతు కొవ్వు కూడా కలిసిందన్నట్టుగా ఎన్డీడీబీ గతంలో నివేదిక ఇచ్చింది. అయితే దానికి సంబంధించి సిబిఐ ఇచ్చిన ఈ సిట్ నివేదికలో అది లేదు అని చెప్పి వైసీపీ పెద్ద ఎత్తున ఆ నినాదంతో ముందుకు వెళ్తోంది. అయితే దానికి అందులో కూడా ఎక్కడ జంతు కొవ్వు లేదు అని ఎక్కడా స్పష్టం చేయలేదు. ఆ అవశేషాలు ఉన్నట్టుగా గతంలో ఎన్డీడీబీ చెప్పిన నివేదికని సిట్ ఎక్కడ డినై చేయలేదు అని చెప్పే ప్రయత్నం ఈరోజు అధికార పార్టీ కూటమి చేయబోతుంది. దానికి సంబంధించి ఆ సిట్ నివేదిక ఏదైతే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో పొందుపరిచిన అంశాలు కావచ్చు, లేకపోతే కల్తీ నెయ్యి ఎలా జరిగింది, దానికి నిబంధనల సడలింపు ఎంత ఇచ్చారు, గతంలో పెద్ద ఎత్తున పాల సేకరణకు సంబంధించి కావచ్చు, లేకపోతే నెయ్యి సేకరణకు సంబంధించిన అనుభవం ఉన్న వాళ్ళకి, అలాగే 3 సంవత్సరాల పాటు పాల సేకరణలో అనుభవం ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన క్రమంలో కేవలం దాన్ని 1 సంవత్సరాన్ని తగ్గించడం కావచ్చు, లేకపోతే టర్నోవర్ని 250 కోట్ల నుంచి 150 కోట్లకు తగ్గించే నిబంధనల సడలింపు కావచ్చు, అవన్నీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, దానికి కల్తీకి సంబంధించి ఎందుకు కనెక్ట్ కాకూడదు, దానికి ఎందుకు కల్తీ జరిగిందని నిర్ధారించకూడదు అన్న ఉద్దేశాన్ని ఈరోజు సిట్ నివేదికని కేబినెట్ పరిగణలోకి తీసుకోబోతుంది. అదే సమయంలో సిట్ ఇప్పటికే చేసిన సిఫార్సు మేరకు టీటీడీ ఈవోని కూడా బదిలీ చేసింది. మరికొందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని సిట్ సిఫార్సు చేసి ఉంది. దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే గతంలో ధర్మారెడ్డి ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డితో పాటు అక్కడ ఉన్న ఫైనాన్షియల్ అడ్వైజర్ బాలాజీ పైన కూడా ఈ నిబంధనల సడలింపు వ్యవహారం కావచ్చు, ఆ తర్వాత జరిగిన అనేక కల్తీ నెయ్యికి సంబంధించిన సప్లై చేసే క్రమంలో కొన్ని అవకతవకలు జరిగాయి, లోపాలు జరిగాయి, వాటన్నిటికీ వీళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి సిట్ దాంట్లో సిఫార్సు చేసింది. దాంట్లో ఈ నేపథ్యంలో వాళ్ళపైన కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే అంశం మీద కూడా కేబినెట్ చర్చించబోతుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్, థ్యాంక్స్ ఫర్ ది